కంజంక్షన్ ఈ లిస్ట్ పంపిస్తాను మీకు, ఒకసారి మొదటి నుంచి నోట్స్ చదవండి. ఓకే, మీరు యాజ్ నేర్చుకున్నారు, బికాజ్, సిన్స్, ఫర్ నేర్చుకున్నారు. తర్వాత దేర్ ఫోర్, దట్స్ వై, అండ్ సో, సో, సో మచ్, సో నేర్చుకున్నారు. తర్వాత వచ్చి ఈవెన్ దో, ఆల్ దో, దో ఎట్, ఈవెన్ ఇఫ్, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. బట్, ఎట్ అండ్ ఎట్ చెప్పానా? బట్, ఎట్ అండ్ ఎట్ మరియు అని చెప్పాను. ఇకపోతే హవెవర్ ఉంది చూడండి. హవెవర్ దీని మీద సెంటెన్స్ ఇచ్చానా? హవెవర్ మీద ఇవ్వలేదు. ఒకసారి సరిగ్గా చూడలేదేమో. ఏది పీడిఎఫ్ పెట్టానా? ఒకసారి మళ్ళీ చూస్తాం సార్. క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి. హవెవర్ చూడండి, ఈ హవెవర్ ఉంది కదా, హవెవర్ దీనికి తెలుగు మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎంతైనా అంటే ఎంతైనా, ఎలా అయినా. ఎప్పుడు హవెవర్ కంజంక్షన్ వాడాలన్నా దాని పక్కన ఏదో ఒక యాడ్వర్బ్ ఉండాలని చెప్పాను మనం చెప్పినప్పుడు. హార్డ్ అని కానీ, ఫాస్ట్ అని కానీ, స్లో అని కానీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను. హవెవర్ హార్డ్ యూ వర్క్, యూ వోంట్ గెట్ గుడ్ రిజల్ట్. నువ్వు ఎంత కష్టపడి పని చేసినా నీకు మంచి రిజల్ట్ రాదు. అలాగే సెకండ్ సెంటెన్స్ చూడండి. హవెవర్ ఫాస్ట్ యూ రన్, నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ, ఇక్కడ ఏమిచ్చాను? యూ వోంట్ క్యాచ్ ద ట్రైన్. యూ వోంట్ క్యాచ్ ద ట్రైన్, నువ్వు ఎంత వేగంగా పరిగెట్టినప్పటికీ నీకు ట్రైన్ అందదు. సో ఈ కంజంక్షన్ ఈ పక్కన ఏదో ఒకటి ఇలాగ ఉండాలన్నమాట. హార్డ్ అనో ఏదోనో ఏదో ఒకటి ఉండి ఇక్కడ కామా ఉండి నెక్స్ట్ సెంటెన్స్ రాస్తాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే రాయొచ్చు, లేదంటే ఎనీ టెన్స్ రాసుకోవచ్చు, ఫ్యూచర్ టెన్స్ అని రాయవచ్చు. ఇది సాధారణంగా హవెవర్ హార్డ్ అన్నది పాస్ట్ టెన్స్ వాడడం, ప్రెజెంట్ ఫ్యూచర్గా వాడతాం. సో హవెవర్ హార్డ్ మీద మీకు కొన్ని సెంటెన్స్ చెప్తాను, రాసేసుకోండి. ఇప్పుడు పైన హెడ్డింగ్ ఏం పెడతారంటే హవెవర్ అని పెట్టి సెంటెన్స్ రాయండి. ఓపెన్ చేశారా? మొదలెట్టచ్చా? ఓకే, రాయండి. నువ్వు ఎంత స్లోగా వెళ్ళినప్పటికీ, నీకు టైం మిగిలిపోతుంది. నీకు టైము మిగిలిపోతుంది. ఓకే, సెకండ్ సెంటెన్స్. ఎంత తిన్నప్పటికీ, నువ్వు ఎంత తిన్నప్పటికీ నీకు ఆకలి తీరదు. నువ్వు ఎంత తిన్నప్పటికీ నీకు ఆకలి తీరదు. నెక్స్ట్, ఎంత ఉదయాన్నే మీరు నిద్ర లేచినప్పటికీ, ఎంత ఉదయాన్నే నేను అని రాయండి. ఎంత ఉదయాన్నే నేను నిద్ర లేచినప్పటికీ, ఎంత ఉదయాన్నే నేను నిద్ర లేచినప్పటికీ నాకు టైం సరిపోవటం లేదు. నెక్స్ట్, ఎంత బ్రతిమాలినప్పటికీ అతను నిజం చెప్పడు. ఎంత బ్రతిమాలినప్పటికీ అతను నిజం చెప్పడు. ఓకే, అది హవెవర్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో కంజంక్షన్ చూద్దాం. వెన్ నేర్చుకున్నారు, వెనెవర్ నేర్చుకున్నారు, ఇది నేర్చుకున్నారు, వెనెవర్ నేర్చుకున్నారు. తర్వాత వచ్చి వైల్ నేర్చుకున్నారు. వైల్ అంటే నప్పుడు అని, యాజ్ అంటే నప్పుడు అని నేర్చుకున్నారు. ఇఫ్ క్లాస్ నేర్చుకున్నారు. తర్వాత అండ్ నేర్చుకున్నారు. అండ్ యాజ్ వెల్ చూద్దాం. 26th వన్ అండ్ యాజ్ వెల్. అండ్ యాజ్ వెల్ అంటే మీనింగ్ ఏంటంటే అండ్ అని అర్థమే. మరి యాజ్ వెల్ ఎందుకండి అంటే
ఏదో కొంచెం మోర్ కొలిక్వల్ లాంగ్వేజ్ గా ఉండడం కోసం యాజ్ వెల్ వెనకాల పడతారనమాట. సచిన్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ యాజ్ వెల్. అంటే సచిన్ ఫుట్బాల్ ఆడతాడు మరియు క్రికెట్ కూడా ఆడతాడు అని అర్థం అనమాట. అంటే క్రికెట్ తో పాటుగా సచిన్ ఫుట్బాల్ కూడా ఆడతాడు, క్రికెటే కాక సచిన్ ఫుట్బాల్ కూడా ఆడతాడు అని అర్థం అనమాట దీనికి. కొంచెం యాజ్ వెల్ వెనకాల సెంటెన్స్ లాస్ట్ లో అండబెట్టి సెంటెన్స్ రాశాడు, లాస్ట్ యాజ్ వెల్ తోసాడు. సో దట్స్ ఎనఫ్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఇక్కడ. హీ కామెంటెడ్ యూ అండ్ మీ యాజ్ వెల్. అతను నిన్ను మరియు నన్ను కూడా, అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎలా పడితే అదే మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నది కాంప్లెక్స్ కంజంక్షన్, కాంపౌండ్ కంజంక్షన్, ఇది కాంపౌండ్ కంజంక్షన్. సో అండ్ యాజ్ వెల్ అన్నది. సో అండ్ యాజ్ వెల్ రాయండి, దీని మీద రాయండి. అండ్ డాట్స్ పెట్టి యాజ్ వెల్ అని పెట్టండి. ఓకే, రైట్. ఫస్ట్ సెంటెన్స్. అతను స్కూలు మరియు వ్యాపారం, అతను స్కూలు మరియు వ్యాపారం నడుపుతాడు. అతను స్కూలు మరియు వ్యాపారం నడుపుతాడు. సేమ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెంటెన్సెస్. ఆ డాక్టరు తల్లిని మరియు బిడ్డని కాపాడాడు. ఆ డాక్టర్ తల్లిని మరియు లేదా తల్లినే కాక బిడ్డను కూడా కాపాడాడు. ఆ డాక్టర్ తల్లినే కాక బిడ్డను కూడా కాపాడాడు. ఓకే, ఇంకో సెంటెన్స్ రాయండి. అతను ఇంగ్లీష్ మరియు హిందీ కూడా మాట్లాడతాడు. అతను ఇంగ్లీష్ మరియు హిందీ కూడా మాట్లాడతాడు. ఓకే, 3 సెంటెన్సెస్ ఎనఫ్. ఓకే, ఇక తర్వాత చూడండి, అదర్వైజ్ నేర్చుకున్నారు, ఎల్స్ నేర్చుకున్నారు, ఆర్ఎల్స్ నేర్చుకున్నారు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో నేర్చుకున్నారు, తర్వాత ఎయిదర్ ఆర్ నేర్చుకున్నారు, తర్వాత నెయిదర్ ఆర్ నేర్చుకున్నారు, బోత్ అని నేర్చుకున్నారు, వెదర్ ఆర్ నేర్చుకున్నారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ యాజ్ ఉంది చూసారా? ఈ యాజ్ మొత్తం యాజ్ చాలా ఉంటాయి, 3 ఉంటాయి యాజ్లు. ఓకే, ఇక్కడ యాజ్ మీనింగ్ మొన్న మీరు ఆల్రెడీ నేర్చుకున్న దానికైతే నప్పుడు అని అర్థం. యాజ్ హీ వాస్ గోయింగ్ టు కాకినాడ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అతను కాకినాడ వెళ్తూ ఉన్నప్పుడు అని నేర్చుకున్నారు మీరు. కానీ ఇక్కడ ఆ మీనింగ్ కాదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే వలే, లాగా, నట్లు, గా అని అర్థం అనమాట. అంటే యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ ఫ్రెండ్ అని అంటాం చూసారా, ఒక ఫ్రెండ్ గా, ఒక పేరెంట్ గా అని అంటాం చూసారా, అదనమాట మీనింగ్. ఇక్కడ యాజ్ అన్నా లైక్ అన్నా ఒకటే మీనింగ్. లైక్ అన్నా వెలేలాగా నట్లు అని అర్థం, యాజ్ అన్నా వెలేలాగా నట్లు అని అర్థం. లైక్ అంటే ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ లాగా అర్థం. యాజ్ పెట్టామనుకో ఫ్రెండే అని అర్థం, ఫ్రెండే ఫ్రెండ్ గా మాట్లాడడం అన్నమాట. సో ఇక్కడ సచిన్ ఇక్కడ గా అని అర్థం. చూడండి జాగ్రత్తగా. దీని తర్వాత ఎప్పుడు కూడా ఎలా రాయాలి అంటే సెంటెన్స్ లైక్ కి యాజ్ కి తేడా ఏంటంటే, లైక్ పెడితే లైక్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ తో ఎండ్ చేసేయచ్చు. అతను చిరంజీవిలా డాన్స్ కడుతున్నాడు అన్నాను అనుకోండి. చిరంజీవిలో డాన్స్ కడుతున్నాడు అంటే నిజంగా చిరంజీవా? కాదు, చిరంజీవిలా డాన్స్ కడుతున్నాడు అని అనుకో, లైక్ పడితే హీ డాన్సెస్ లైక్ చిరంజీవి అంటే సరిపోతుంది. అంటే అలాగా లైక్ పెడితే ఎలాగ ఉంటదంటే సెంటెన్స్ చూడండి రాస్తున్నాను. లైక్ అయితే హీ లైక్ చిరులా డాన్స్ కడతాడు. ఇక్కడ లైక్ తర్వాత ఏం చేశాను, డైరెక్ట్ గా ఏం చేశానంటే చిరు పెట్టేశాను. చిరు అని నౌన్ పెట్టేశాను. అదే యాజ్ వాడాను అనుకోండి, అప్పుడు యాజ్ వాడితే ఎలా వాడాలి తెలుసా? హీ డాన్సెస్ యాజ్ చిరు డాన్సెస్ అని కంపల్సరీ పెట్టాలి. యాజ్ చిరు అన్న తప్పేం లేదు. యాజ్ చిరు అంటే నథింగ్ బట్ యాజ్ చిరు డాన్సెస్ అని అర్థం అనమాట. కాకపోతే లైక్ మనం చిరు అని పెట్టాలంటే లైక్ పెట్టండి. చిరు ఎలా డాన్స్ అంటే చిరంజీవి ఎలా డాన్స్ చేస్తాడో అతను కూడా ఎలా డాన్స్ చేస్తాడో అని చెప్పడానికి మాత్రం యాజ్ పెట్టాలి. యాజ్ చిరు డాన్సెస్ అని. ఇక్కడ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. షీ సింగ్స్ లైక్
శైలజ అన్నాను అనుకోండి. లైక్ పెట్టాను కాబట్టి శైలజ అన్నాను. ఒకవేళ అక్కడ తీసేసి లైక్ తీసేసి నేను యాజ్ పెట్టాను అనుకోండి, షీ సింగ్స్ యాజ్ శైలజ సింగ్స్ అని పెట్టాలన్నమాట. అంటే యాజ్ తర్వాత ఎప్పుడు కూడా సాధారణంగా 100% ఇంకో కన్స్ట్రక్షన్ వచ్చేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ యాజ్ శైలజ అన్న తప్పేం కాదు, అది కరెక్టే. కాకపోతే ఇది ఇంకా కరెక్ట్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, డాన్సెస్ అని పెట్టాను. ఇక్కడ ఏం చేశాను, సింగ్స్ అని పెట్టాను సెకండ్ వర్బ్ లో. ఇక్కడ ఆల్రెడీ సింగ్ అని పెట్టాను కాబట్టి, ఇక్కడ డాన్సెస్ అని పెట్టాను కాబట్టి, రెండోసారి మళ్ళీ డాన్స్ అని వర్బ్ మెన్షన్ చేయక్కర్లేకుండా, రెండోసారి సింగ్ అని మెన్షన్ చేయక్కర్లేకుండా డూ డజలు పెట్టేస్తే సరిపోతుంది. ఎలాగా, యాజ్ చిరు డజ్, అలాగే యాజ్ శైలజ డజ్. సింగ్స్ అని అన్నాం కదా, ఇప్పుడు సింగ్స్ అని అన్న మనసు ఏం చెప్తాం, డజ్ అని పెట్టేస్తాం అనమాట. యాజ్ శైలజ డజ్, సింగ్స్ యాజ్ శైలజ సింగ్స్ అన్న మనసు డజ్ అని పెడతాం. అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేది కాబట్టి శైలజ చిరు అన్నది డజ్ అని పెట్టాం. అలా కాకుండా నేను నువ్వు అన్నాం అనుకోండి, డూ పెడతాం అనమాట. ఇప్పుడు షీ సింగ్స్ యాజ్ ఐ డూ అంటే యాజ్ ఐ సింగ్ అని అర్థం అనమాట. షీ సింగ్స్ యాజ్ యూ డూ అంటే యాజ్ యూ సింగ్ అని అర్థం అనమాట. డూ డజల్ పెడతాం అనమాట, రెండోసారి వర్బ్ రిపీట్ చేయక్కర్లేకుండా. సో ఇది యాజ్ గా అని అర్థం అనమాట. కింద చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సచిన్ ఈజ్ ప్లేయింగ్ ఈజ్ నాట్ ప్లేయింగ్ యాజ్ హీ వాజ్ ప్లేయింగ్ లాస్ట్ ఇయర్. యాజ్ హీ వాజ్ లాస్ట్ ఇయర్ అంటే సరిపోద్ది, ప్లేయింగ్ అన్నది మనం రిపీట్ చేయక్కర్లేదు. సచిన్ లాస్ట్ ఇయర్ ఎలాగా ఆడుతూ ఉండేవాడు, ఇప్పుడు అలా ఆడటం లేదు అని అర్థం అనమాట. వీ షల్ డూ యాజ్ యూ సెడ్ యెస్టర్డే, నిన్న నువ్వు మాకు ఏ విధంగా అయితే చెప్పావో ఆ విధంగా మేము చేస్తాము. హీఈస్ డాన్సింగ్ యాజ్ చిరంజీవి డస్ అంటే యాజ్ చిరంజీవి డాన్సెస్ అని అర్థం అనమాట. చిరంజీవి ఎలా డాన్స్ కడతాడో అలాగా అతను డాన్స్ కడుతున్నాడు అని అర్థం అనమాట. ఇలా రాయాలి. ఇప్పుడు యాజ్ యాజ్ అనే కంజంక్షన్ ఎప్పుడు కూడా అలా రాస్తూ ఉండాలి. అలాగైనా రాయొచ్చు, దాని తర్వాత నౌన్ అయినా ప్రొనౌన్ అయినా పెట్టుకోవచ్చు. యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఏ మదర్, యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ బీయింగ్ ఏ ఫ్రెండ్ అని అంటాం కదా, యాజ్ ఏ ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు, తప్పేం లేదు. సో ఎక్కువగా వెర్బులు వస్తే మాత్రం ఇలా చెప్పుకుంటాం. నౌన్ వస్తే నౌన్ ఎండ్ చేసేస్తాం, వెర్బ్ వస్తే మాత్రం వెర్బ్ రిపీట్ చేయలేకుండా డజ్ అని కానీ డూయింగ్ అని కానీ ఇలా ఏదో ఒకటి వాడతాం అనమాట. సో దీని మీద కొన్ని సెంటెన్సెస్ రాయండి, ఒక 3 సెంటెన్సెస్ రాయండి. యాజ్ అని పెట్టండి, యాజ్ అని పెట్టి 3 సెంటెన్సెస్ రాయండి. లలిత లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఇప్పుడు అలా లేదు. లలిత లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఇప్పుడు అలా లేదు. రాసారా? ఓకే. సెకండ్ వన్, ఆయన 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా వ్యాపారం చేశాడో, ఆయన 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా వ్యాపారం చేశాడో ఇప్పుడు అలా చేయటం లేదు. కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు అలా చేయటం లేదు. నెక్స్ట్, మోడీ గారు ఏ విధంగా హిందీ మాట్లాడతారో, మోడీ గారు ఏ విధంగా హిందీ మాట్లాడతారో మమత కూడా ఆ విధంగా హిందీ మాట్లాడుతుంది. మోడీ గారు ఏ విధంగా హిందీ మాట్లాడతారో మమత కూడా ఆ విధంగా హిందీ మాట్లాడుతుంది. నెక్స్ట్, అతను ఏ విధంగా తింటున్నాడో నువ్వు అలాగే తింటున్నావు. అతను ఏ విధంగా తింటున్నాడో నువ్వు అలాగే తింటున్నావు. ఓకే, 4 సెంటెన్సెస్ ఆర్ ఎనఫ్. ఇక 36th వన్ చూడండి.
36th వన్ యాజ్ ఈజ్ సో ఈజ్, ఇది చెప్పి ఆప్ చేద్దాం. యాజ్ ఈజ్ సో ఈజ్, అలాగే యాజ్ యామ్ సో యామ్, యాజ్ ఆర్ సో ఆర్. ఇది తెలుగులో మీనింగ్ ఎలాగంటే ఎలాగో అలాగే అని అర్థం అనమాట. కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ది పీపుల్, అంటే రాజు ఎలాగో ప్రజలు అలాగే. యాజ్ ఆర్ యు సో యామ్ ఐ, నువ్వెలాగో నేను అలాగే. యాజ్ ఈజ్ ద ఫాదర్ సో ఆర్ ద చిల్డ్రన్, తండ్రి ఎలాగో బిడ్డలు అలాగే అన్నదానికి ఒకదానికే వాడతాం ఇది. యాజ్ యూ డూ సో డూ ఐ అని కూడా చెప్పచ్చు, అలా కూడా చెప్పుకోవచ్చు. యాజ్ డిడ్, యాజ్ షీ డిడ్ సో ఐ డిడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వెర్బల్ కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి ఆ విధంగా చెప్పడానికి యాజ్ వాడేసాం పైన అలాగా, యాజ్ లైక్ అని. కానీ ఈ విధంగా ఎలాగంటే ఈ టైప్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా ఇలాగ రాస్తూ ఉండాలి. సో యాజ్ ఈజ్ ద కింగ్ సో ఆర్ ది పీపుల్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి, ఇది కూడా రాసుకోండి. యాజ్ ఈజ్ సో ఈజ్ అని హెడ్డింగ్ పెట్టి ఇది కూడా రాయండి. కెన్ ఐ కంటిన్యూ? ఎస్ సార్. ఓకే. ప్రిన్సిపాల్ గారు ఎలాగో లెక్చరర్స్ అలాగే. అతను ఎలా మాట్లాడుతున్నాడో తన పిల్లలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అతను ఎలా మాట్లాడుతున్నాడో తన పిల్లలు అలాగే మాట్లాడుతున్నారు. నెక్స్ట్, సీఎం అలాగో మినిస్టర్స్ అలాగే. ఇంకో సెంటెన్స్ రాయండి. రాంబాబు ఎలా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడో శ్రీనివాసు అలాగే డబ్బు సంపాదిస్తున్నాడు. ఓకే, ఇవన్నీ నేను కంటిన్యూస్ టెన్స్ లోనే ఇచ్చాను. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి లుక్ ఎట్ ద నోట్స్. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ ఎప్పుడు కూడా యాక్చువల్గా యాజ్ ఈజ్ ద కింగ్ అనక యాజ్ ద కింగ్ ఈజ్ అనాలి. కానీ ఏం చేసాం, కింగ్ కు ముందు మనం ఈజ్ పెట్టేసాం. అన్ని కూడా నౌన్స్ కు ముందు ఈ సహాయక క్రియలు వచ్చేస్తూ ఉంటాయి. యాజ్ ద కింగ్ ఈజ్ అండర్ మనిషి యాజ్ ఈజ్ ద కింగ్, సో ద పీపుల్ ఆర్ అండర్ మనిషి సో ఆర్ ది పీపుల్ అంటున్నాం. యాజ్ యు ఆర్ అనాలి యాక్చువల్గా, అలా అండర్ మనిషి యాజ్ ఆర్ యు. సో ఐ యామ్ అనాలి యాక్చువల్గా, అలా అండర్ మనిషి సో యామే అంటున్నాం. యాజ్ ఈజ్ ద ఫాదర్ అంటే సో ఆర్ ది చిల్డ్రన్. యాక్చువల్గా మామూలుగా సెంటెన్స్ ఏంటి, యాజ్ ద ఫాదర్ ఈస్ సో ద చిల్డ్రన్ ఆర్ అని చెప్పాలి. కానీ ఈ కన్స్ట్రక్షన్స్ లో హెల్పింగ్ వర్బులు మెయిన్ వర్బులు తీసుకొచ్చి ముందర పెట్టేస్తాం అనమాట. ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఎలా పరిగెడుతున్నావో అతను అలా పరిగెడుతున్నాడు అన్నాడు అనుకోండి. యాజ్ ఆర్ యు రన్నింగ్ సో ఈస్ హీ రన్నింగ్ అని చెప్పాలి. యాజ్ యు ఆర్ రన్నింగ్ సో హీఈస్ రన్నింగ్ అని అనకూడదు. సో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, వీటిని మీరు ట్రాన్స్లేట్ చేసి నాకు రేపు పంపించండి. విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with new conjunctions tomorrow. Goodbye, students. Okay, sir.